నాకు ఒంటరితనం నా అదృష్టం. దాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి. ఒంటరితనం కాదు, ఏకాంతంగా మార్చుకోవాలి. ఒంటరితనం అంటే అందరూ ఎవరూ లేరని బాధపడ్డం, ఏకాంతం అంటే ఎవరూ లేకపోవడమే అదృష్టం అనుకోవడం. దాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి. అప్పుడు ఇలాంటి మాటలు అర్థమవుతాయి ఖచ్చితంగా. ఆ తపస్సు చేయగలిగితేనే అర్థమవుతాయి. అప్పుడు ఒంటరిగా ఉంటే ఏం జరుగుతుంది? అప్పుడు కూడా అడ్డం వచ్చేది ఒకటి ఉందండి. 10 మందిలో ఉన్నప్పుడు మన చూపులు జాగ్రత్తగా చూసుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు మన మాట జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కరే ఉన్నప్పుడు ఏం చూసుకోకర్లేదు అనుకోకండి. ఒక్కరే ఉన్నప్పుడు మన ఆలోచనలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కరే ఉన్నప్పుడు మన బాధ పెట్టేది మన ఆలోచన, ఎవరు లేరు అక్కడ. అప్పుడు కూడా బాధ పెట్టేది ఒకటి ఉంది. ఏమిటో మీరు జపం చేద్దామన్నా అడ్డం వచ్చేది ఏమిటో తెలుసా? నీవును నేను లేవిచట నీవును నేను దప్ప అవనీతలమంతయు శూన్యమయ్యి. నువ్వు నేను తప్ప ఎవరూ లేకుండా ఉన్నామయ్యా పరమశివ అంటే మన పరమశివుడు ధ్యానం చేయొచ్చు కదా. నీవును నేను దప్ప అవనీతలమంతయు శూన్యమయ్యి భవనీతలమంతయు శూన్యమయ్యే భావావిలమైన మానసము అకాస్మరింపగనీదు నిన్ను. భావావిలమైన మానసము అకాస్మరింపగనీదు నిన్ను. నీవును నేను నుంటిమిక నేను కనంబడనీకుమయ్య. శివుణ్ణి ప్రార్థించాల్సిన విధానం ఇది. ఒంటరితనాన్ని ఏకాంతం చేసుకోండి. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరి పిల్లలు చాలామంది అమెరికాలో ఉంటారు నాకు తెలుసు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అంతే. పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, ఇద్దరే ఉంటారు. కర్మకాలే ఆ ఇద్దరిలో ఒకరు జారిపోతే అయిపోయినట్టే ఇంకా. కానీ దేనికి భయపడక్కర్లేదు. పిల్లల్ని చిన్నతనంలో పెంచేటప్పుడే ఈ దేశం కోసం పుట్టావు, ఈ దేశంలో ఉండు అని పెంచాలమ్మా. ఇవాళ పిల్లలు అక్కడికి పంపించే తర్వాత ట్రంప్ గాడు ఏం చేస్తున్నాడో అందరినీ చూస్తున్నారు మీరు. వాడు సంఖ్యలు వేసి పంపించాడు ఇప్పటికి 3 విమానాలు. అక్కడికి పంపించాం మన పిల్లల్ని. దీన్ని సిగ్గుపడాలో బాధపడాలో తెలియట్లే. ఇది వాళ్ళు ఉండలేకపోతున్నారు. 6 నెలలు ఉద్యోగం లేక మొన్న ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. 6 నెలలు ఉద్యోగం లేనందుకు. మా చిన్నతనాల్లో చాలా కథలు వెళ్ళారు. ఏళ్ల తరబడి ఉద్యోగాలు లేకుండా అత్తారింట్లో ఉండి మినపసొల్లో దీన్ని బతికేసారు శుభ్రంగా 3 పిల్లలు. కానీ వాళ్ళే పోషించారు. తప్పదు కదా పిల్లనిచ్చుకున్నాక అని పోషించారు. రోజు మినపసొన్నట్టు పెట్టి. ఇప్పుడు 6 నెలలు ఉద్యోగం లేకపోతే ఆత్మహత్య. ఈ స్థితి నుంచి బయటపడాలంటే నేను మొహమాటం లేకుండా చెప్తున్నా. చిన్నప్పుడే ఇక నుంచి అయినా జాగ్రత్త పడి పిల్లల్ని పెంచి నువ్వు పుట్టింది ఈ దేశం కోసం, నువ్వు ఇక్కడ ఉండాలి, ఏం చేసినా మంచిది ఇక్కడ ఉండాలి అని పెంచండి చాలు. ఇంకేం అక్కల. మనతో పాటే కలోగంజు తింటాడు. ఈ మాట కూడా ఇక్కడ నచ్చింది అంటే నేను చాలా గొప్పవాడిని. నేను నచ్చుతుందని అనుకోలేదు. నేను నా వయస్సున్న పెద్దవాళ్ళని మీరు అడగండి, ఆడవాళ్ళని మగవాళ్ళని. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఏం చెప్పేవారంటే, మనం వ్యవసాయం చేసుకోవచ్చు కదరా, దూరం ఎందుకురా, హైదరాబాద్ ఎందుకురా, పని లేక మన పొలం ఇలాగ మాట్లాడేవారమ్మా. వాళ్ళు అలాగే ఉన్నారు. ఎంబీబీఎస్ 2వ సంవత్సరంలో ఉండగా నా వయస్సున్న మిత్రుడు ఒక అతను చదువు మానేశాడమ్మా. నేనేదో సాహిత్యం చదువు, అతను డాక్టర్ చదివాడు. 2వ సంవత్సరంలో ఉండగా ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది, భీమవరంలో రాజుల అబ్బాయి మీ నాన్నగారికి బాగోలేదు, పక్షవాతం వచ్చింది. చదువు మానేశాడు, ఇంటికి వచ్చాడు అంతే. తండ్రికి సేవ చేశాడు అంతే. అతను డాక్టర్ ఎంబీబీఎస్ మధ్యలో ఆపేశాడు, చదువు మానేశాడు. తండ్రి ఇచ్చిన పొలం తీసుకున్నాడు, సేవ చేశాడు. తండ్రిని హాయిగా చూసినంతకాలం, బతుకున్నంతకాలం హాయిగా బాగా చూశాడు. తన చేతులతో సాగనింపాడు. ఆయన డాక్టర్ అవ్వడం కంటే గొప్ప పని చేశాడు నన్ను అడిగితే. అది కావాల్సింది. ఇవాళ మనం పుట్టింది మొదలు నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు చంపేస్తున్నాం పట్టుకుని వాడు పేషెంట్ అవుతున్నాడు ఇక్కడ. వాడు ఏమవ్వాలో మనం ఏమవ్వాలో మనం నిర్ణయించుకోవాలి. వాడిని నిర్ణయిస్తాం మనం ఇక్కడ. బొడ్డు ఉన్నవాడిని. పిల్లల మీద ఒత్తిడి పెరిగింది. ఐఐటి విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో గమనించండి. వాడు ఇంటికి వచ్చినప్పుడు సెలవుల్లో మావాడు ఐఐటి, మావాడు ట్రిపుల్ ఐటీ 3 సార్లు ఒకటి పోవడం చేత కావట్లేదు. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ ఇక్కడ పరిచయాలు చేస్తున్నాం కదండి గొప్పగా. వాడి మనస్సులో నేను చాలా గొప్పవాడిని అనగానే పాపం ఎందులోనైనా ఒక దాంట్లో మార్కులు తక్కువ వచ్చాయనుకో వాడు బాధపడిపోతున్నాడు. ఈ మార్కులతో నేను ఇంటికి వెడితే మా నాన్న ఏం చెప్పుకుంటాడు, అందుకని ఇంటికి వెళ్ళదు. లేకపోతే ఇవాళ పత్రికలో చూడండి అమ్మా, అలహాబాద్ ఐఐటీలో 21 సంవత్సరాల అబ్బాయి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాడన్న బాధలో ఇంకోటి దూకి చచ్చిపోయాడు. నమశివాయ. వీళ్ళిద్దరు స్నేహితులు. 21 ఏళ్లవాడు గుండెపోటు ఏంటంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? 21 ఏళ్ళు వయస్సు, గుండెపోటు వచ్చిపోయాడు. ఒత్తిడి భరించలేక, చదువులో ఒత్తిడి. ఎందుకంటే వాడి మీద చాలా భారాలు పెట్టేశాడు.
నువ్వు అదే ఇవ్వాలరా, ఇదే ఇవ్వాలరా, నువ్వు ఇక్కడికి రాగానే అందరికీ చెప్పుకున్నావరా, నీ గురించి అంత పెట్టుబడి పెట్టావరా, అప్పులు చేసావరా, ఇవన్నీ వాడికి తెలిసాయి. అతను చనిపోయాడు. విచిత్రం ఏంటంటే అతని మీద ఆధారపడ్డాడు ఒక దివ్యాంగుడు. ఇతనికి చెవుడు మోగ రెండూ ఉన్నాయి. ఇద్దరు ఒక ఊరు వాళ్ళు. ఇతని సాయంతో అతను చదువుతున్నాడు. అతను ఎప్పుడైతే గుండెపోటు వచ్చి పోయాడో ఈ కుర్రాడికి మనోధైర్యం లేకుండా అయిపోయి రాత్రికి రాత్రి ఇంట్లోకి వెళ్ళి పడుకుని 5వ అంతస్తు ఎక్కి కిందికి దూకేశాడు, చచ్చిపోయాడు. ఇవాళ పొద్దున్న పేపర్ చూడండి మీరు. ఒకటి మానసిక దౌర్బల్యం వల్ల వచ్చిన అనారోగ్యం, రెండోది బలహీనత. ఈ చదువులు గుండెపోటుకు దారితీస్తున్న 21 ఏళ్ళక ఎప్పుడైనా విన్నామా పూర్వకాలంలో? అసలు ఇది 91 ఏళ్ళు హాయిగా బతికిన వాళ్ళు ఉన్నారు. గుండె ఎక్కడ, పోటు ఎక్కడ. ఇంకోటి బలహీనత ఏమిటంటే అతను లేకపోతే నేను బతకలేను అని చనిపోవడం ఉంది. ఎంత ఆధారపడినా సరే అది బలహీనత కదా. అతను ప్రాణం తీసుకున్నాడు. ఇప్పుడు 2 తల్లిదండ్రుల జంటలు ఏడుస్తున్నారు అక్కడ. వాళ్ళని ఏదో ఓదార్చి పంపారు. ఏం ఓదారుస్తారు, ఏం పంపిస్తారు? పిల్లలు వస్తారా? ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే ప్రతిదానికి హై ఎక్స్పెక్టేషన్, దురాశ, అత్యాశ. ఏదో అయిపోవాలి, ఏం అవ్వద్దమ్మా. మన పిల్లలు మన దగ్గరుండి మనం పెట్టింది తిని ఉంటే చాలమ్మా, ఏం అక్కర్లేదు. ఇక్కడ మన కళ్ళ ముందు ఉంటే చాలు. వాళ్ళ చేతుల్లో మనం వెళ్ళిపోతే చాలు, ఇంకేం అక్కర్లేదు. జీవితానికి వేరే లక్ష్యం అక్కర్లా. కాశీలో పోవాలి లేదా కన్నకొడుకు చేతుల్లో పోవాలి. ఊరికి చెప్పారా? అది ఊరికే చెప్పారా? ఆ కన్నకొడుకులకు మనం వాళ్ళ చేతుల్లో పోయే అవకాశం మనం ఇచ్చామా? వాడిని మనమే కాలిఫోర్నియా పంపించాం. ఇక్కడ వాడు రాలేకపోతున్నాడు అక్కడి నుంచి. వాడిని అనడానికి వీలు లేదండి. ఇవాడు వచ్చాడంటే మళ్ళీ వెళ్ళలేడు. దానికి స్వస్తి పలికి దయచేసి ఈ 2 రోజుల ప్రవచన ఫలంగా నేను మీ నుంచి కోరుతున్నది ఏమిటంటే, 1వ తరగతిలో చేర్చినప్పుడే నువ్వు ఇక్కడ ఉండడానికి పుట్టావు, మా కోసం పుట్టావు, దేశం కోసం పుట్టావు, ధర్మం కోసం పుట్టావు అని చెప్పండి అమ్మా. డబ్బు కోసం పుట్టలేదు వాడు. అప్పుడు వాళ్ళు బాగుంటారు. ఈ ఆలయాలు ఇక్కడ కట్టిన దాని సార్థకత నెరవేరుతుంది. డబ్బు సంపాదించడం, ఎక్కడికో వెళ్ళడం, మనం గొప్పలు చెప్పుకోవడం ముఖ్యం కాదు ఇక్కడ. అందుకని ఒకవాళ్ళు నిజంగానే ఇప్పుడు పంపిన వాళ్ళకి చెబుతున్నా, వారు నా సోదరులు లాంటి వాళ్ళే. ఒంటరితనం వచ్చింది, ఒంటరితనం అనుకోకండి దాన్ని. ఏకాంతం అది. నీ స్వేచ్ఛను నిర్ణయించుకోవచ్చు, ఎవరేం ఆపలేరు. హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. అది ఇదే. నీవును నేనును ఉంటిమిక నేను కనంబడని కుమయ్య భావావిలమైన మానసము అకాస్మరింపగనీదు నిన్ను తద్భావజుడైన మన్మధుని దగ్ధమునర్చితివంట మీకు మీకేవో చికాకులున్నవని ఏమియోనర్పని వారినేతురా. ఒంటరిగా ఉన్నా కూడా జపం చేస్తుంటే అడ్డుకునేది ఏమిటో తెలుసా? దిక్కుమాలింది మన మనస్సే. కాసేపు నమశివాయ 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 అనగానే వెంటనే నక్క దోసకాయ మీదకి వెళ్ళిపోతుంది, లేదా పక్కనేదో జరిగే నాట్యం మీదకి వెళ్ళిపోతుంది దృష్టి. ఏదో ఒక దాని మీదకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి లాక్కురావడం చాలా కష్టం. అట్నుంచటు మొత్తం హైదరాబాద్ అంతా తిరుగుతుంది. ఇంకా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటుంది, ఆలోచనల జామ్లో ఇరుక్కుంటుంది. అప్పుడు వచ్చే మాట ఇది, నువ్వు నేను ఉన్నామయ్యా. కాబట్టి పరమేశ్వర, నేను నిన్ను కోరుతున్నది ఏమిటంటే, నేను కనంబడనీకుమయ్య. ఈ నేను అనేది లేకుండా చేయనేనా? ఇదే అన్నింటికీ అడ్డంగా ఉంది. ఆ నేనే మనస్సు, ఆలోచనే మూలం. భావావిలమైన మానసము అఖా స్మరింపగనీదు నిన్ను. అనేక రకాల ఆలోచనలతో కిక్కిరిసిపోయిన మనస్సు నిన్ను పంచాక్షరి జపం చేద్దామంటే నాకు సహకరించట్లేదయ్యా. ఎక్కడికో వెళ్ళిపోతుంది. అక్కడ ఒక చమత్కారం. ఇది పండితురాయల చమత్కారం. నిజానికి నేను ఇక్కడ భజనలో పెట్టాను. కానీ అక్కడ ఎందుకంటే మనస్సుకి శివధ్యానం చేస్తే ఇష్టం ఉండదుట, రామధ్యానం చేస్తే పర్వాలేదుట, కృష్ణ ధ్యానం చేస్తే పర్వాలేదుట, అమ్మవారిని ధ్యానం చేసినా ఏమనుకోదుట, సంతోషిస్తుందట. శివధ్యానం చేస్తే మాత్రం దానికి కక్షట. ఎందుకంటే మా అబ్బాయిని చంపాడు శివుడు, నువ్వు వాడిని ధ్యానం చేస్తున్నావు, నేను నీకు సహకరించను. ఇది చమత్కారం. ఇది జగన్నాథ పండితురాయల చమత్కారం. దాన్నే నేను ఇక్కడ తెలుగు పద్యంలో పెట్టి. మనస్సుకు నచ్చదుట. ఇతర దేవతల ధ్యానం చేస్తే పర్వాలేదులే, ఏదో ఏడుస్తున్నాడు అనుకుంటుంది. శివధ్యానం పుట్టిన దగ్గర నుంచి నాకు శత్రు. కారణం ఏమిటి? మన్మధుడిని కాల్చాడు కదా, మన్మధుడిని బూడిద చేశాడు కదా. మన్మధుడు ఎక్కడి నుంచి పుట్టాడండి? మన్మథతీతి మన్మథగా. మనస్సులో పుట్టే పిచ్చి కోరికనే మన్మధుడు అన్నారు. మనస్సులోంచి పుట్టినవాడు మన్మధుడు అంటే మనస్సుకు సంతానమే కదా. మా అబ్బాయిని చంపాడు శివుడు, కాల్చి పారేశాడు, నిలువునాను. పోనీ ఆగాడంటే మళ్ళీ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.
పార్వతీదేవికి శివుడికి మనస్సుకి ఇద్దరికి బంధం ఏర్పరిచేలా బాణం వేసాడు మన్మథుడు. ఈ బాణాలు వేసిన వాడేమో చంపేస్తారా, వాళ్ళేమో పెళ్లి చేసుకుంటారా, మా అబ్బాయి లోకుగా ఉన్నాడా అని మనస్సుకి మనోభవుడు అంటారు కదా మన్మథుడిని, మనోభవుడిని కాల్చాడు కదా. అందుకని మనస్సు కక్ష. మరి మన అబ్బాయిని ఎవరైనా హాని తలపెట్టారంటే మనకు కక్షగానే ఉంటుంది కదండి. మా అబ్బాయిని ఇలా కొట్టాడండి, వాడికి నేను ఇలా సహకారం చేస్తాను అంటాం కదా. అందుకని మనస్సుకి శివుడి మీద కోపంట. అందుకని మా అబ్బాయిని చంపాడు, వాడు నువ్వు ధ్యానం చేస్తావా అని మనస్సు సహకరించట్లేదయ్యా అని ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అంటే, మీకు మీకేవో చికాకులున్నవని ఏమి ఎరుంగని వారినేతురా పరమేశ్వర, నీకు మనస్సుకి ఏమన్నా తగాదాలు ఉంటే బయట చూసుకోండి, మీరు నాకు సహకరించండి, ఇద్దరు నా మనస్సు సహకరించాలి, నువ్వు ప్రత్యక్షం కావాలి. ఇలా అమాయకంగా భగవంతుడిని ప్రార్థన చేస్తే భగవత్ సాక్షాత్కారమై మనస్సు హాయిగా తేటపడి 60 ఏళ్ల తర్వాత కదమ్మా 20 ఏళ్ల నుంచి అంత జీవితం ప్రశాంతంగా హాయిగా సాగిపోతుంది. ఇది శివతత్వం. ఇక ఇప్పుడు శివుడికి ఇష్టమైనటువంటి మానవోత్తముడు రామతత్వం గురించి చెప్పుకుందాం. శివరామకృష్ణ అన్నాం కాబట్టి ఇవాళ శివతత్వం రామతత్వం చెప్పి రేపు కృష్ణతత్వం చెప్పుకొని తర్వాత ముగ్గురు తత్వాన్ని సమన్వయం చేసేటువంటి బ్రహ్మజ్ఞానం అద్వైత జ్ఞానాన్ని నా శక్తి మేరకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ రామతత్వం, ఆ రాముడు బాల్యం నుంచి చిట్ట చివర యుద్ధభూమి వరకు ఏ రకంగా తన తత్వాన్ని వ్యక్తం చేశాడో చూద్దాం. శివుడిది భగవత్తత్వం, రాముడిది మానవతత్వం. తేడా అది. ఆయన మనిషిగా పుట్టాడు, మనిషిగానే ఉన్నాడు, మనిషి చెయ్యగలిగిన కార్యాలే చేశాడు. అందుకే రాముడు సముద్రం దూకలేదు. మీరు చూడండి, ఆయన దూకలేదు, ఆయన వారధి కట్టాడు. హనుమంతుడు దూకాడు, అది వేరే విషయం. రాముడు దూకలేదు, వారధి కట్టాడు. బాణాలతోనే రావణాసురుని సంహరించాడు. ఏదో బ్రహ్మాస్త్రం వేశాడు, నాభి దగ్గర కొట్టాడు. ఇవన్నీ మనం చెప్పుకునే కథలు. వాల్మీకి రామాయణం చదివిన వ్యక్తిగా చెబుతున్నాను. రాముడు వేసింది చాలా మామూలు బాణం, బ్రహ్మాస్త్రం కాదు అది. రావణాసురుడికి అంత సీన్ లేదు, మనం మాట్లాడక్కర్లేదు, చదవకుండా మాట్లాడే మాటలు ఇవన్నీ. మన ముందు విలన్ని చాలా పెద్దవాళ్ళు చేసేస్తాం. మన తెలుగు సినిమాల ప్రభావం ఇదంతా. విలన్ని చాలా పెద్దవాళ్ళని చేసేస్తారు, ఎందుకంటే హీరో అంతకంటే పెద్దవాడని చెప్పడానికి. రావణాసురుడు అంత గొప్పవాడేం కాదు, అంత గొప్ప వీరుడు కాదు. దుర్యోధనుడు అసలే వీరుడు కాదు. భారతం చదివినవాడు ఎవడు దుర్యోధనుడు వీరుడు అని అనడు. దుర్యోధనుడు కేవలం నైపుణ్యంతో దెబ్బ కొట్టడం తెలుసు. దుర్యోధనుడుకున్న గొప్ప విద్య ఏమిటంటే బాణం వాడు వేసినంత వేగంగా ఎవరూ వేయలేరు, ఆ వేగంగా వేస్తాడు, అదొకటి తెలుసు. ఇంక మిగిలింది తెలియదు. ఇంక వాడు ఏదో ఎదురులేని వీరుడని మాట్లాడదు, చదవక మాట్లాడే మాటలు ఇవన్నీ. రావణాసురుడు అంతే. రావణాసురుడు చెప్పడానికి రాముడు కష్టపడిన మాట నిజమే, ఎందుకంటే వాడు సైన్యం కోట్ల మంది, వాడి పరాక్రమం వాడుకుంది. కానీ బ్రహ్మాస్త్రం వేయాల్సిన అవసరమే లేదు. రాముడు వేసింది బ్రహ్మాస్త్రం కాదు. వాల్మీకి రామాయణం చదువుకోండి, మామూలు బాణం అది. పోయాడు, దెబ్బకు పోయాడు. కానీ రామతత్వం అందుకే భగవత్తత్వంగా భావించద్దండి ఊరికే, అంత అవసరం లేదు. మానవతత్వం, మనిషి ఎలా బతకాలో చెప్పాడు. సంసారంలో ఒక సమస్య ఉంటుంది. ఒక తండ్రికి 2 భార్యలు ఉంటారు, వాడి కర్మ, వాళ్ళ కర్మ. కొడుకు ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, కూతురు ఎలా ఉండాలి. అయిపోయింది, వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, ఇద్దరు అక్కడే ఉంటున్నారు. వాళ్ళు సర్దేసుకున్నారు లేదా కొట్టుకున్నారో మనకు తెలియదు. కొడుకు ఎలా ఉండాలి, రాముడు చెబుతాడు. ఏ పరిస్థితుల్లో జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఎలా ఉండాలో అలా ఉండండి, మీ పాత్ర ఏదో చెయ్యండి, అధికంగా చేయకండి. వనవాసానికి వెళ్ళే ముందు రాముడు కౌశల్యను దర్శించాడు. చెప్పాలి కదా, వెడితే ఆవిడ ఏముందో తెలుసా, రాముడిని కౌగులించుకుని బాధపడి, నాన్న నువ్వు పుట్టకముందు మీ నాన్నగారు ఎంతసేపు కైక మందిరంలోనే ఉండేవాడురా, ఎంతమంది భార్యలో నీకు తెలుసు కదా, కైక మందిరంలోనే ఉండేవాడురా. నువ్వు పుట్టాకే కాస్త నా మొహం చూస్తున్నాడు నీ కోసం ఆయన, రాముడు తల్లి అని. ఇప్పుడు నువ్వు కూడా నాకు దూరం అవుతున్నావు తండ్రి, నా గతేమిట్రా అందండి కౌశల్య విచిత్రంగా. ఇది రాముడి హృదయంలో గుచ్చుకున్న మొదటి బాణం అని చెప్పాలి. మొదటి బాణమే. అంతవరకు ఆయన గుండెల మీద బాణం వేసిన వాళ్ళు లేరు, అది గుచ్చుకోను లేదు. అంతవరకు ఆయన చేసిన యుద్ధము కూడా లేదు. వనవాసానికి వెళ్ళే ముందు వరకు ఆయన చేసిన యుద్ధాలే ఉన్నాయి. తాటకను వధించాడు, ఒక దెబ్బతోనే అది పోయింది. తిరిగి అది బాణం వేసే అవకాశం ఆయన ఇవ్వలేదు. అది ఏదో రాళ్ళు చెట్లు వేసింది, అవన్నీ మధ్యలోనే విరగొట్టేశాడు.
అందుకని ఏ ఒక్క తాటక ప్రయోగించిన ఏ ఆయుధము రాముడికి తగలలేదు. తాటకను వధించే సమయానికి రామచంద్రమూర్తి వయస్సు 13 ఏళ్ళు, వనవాసానికి వెళ్ళే సమయానికి 25 ఏళ్ళు. అప్పటికి సీతకి రాముడికి తేడా 7 సంవత్సరాలు. ఎవరైనా కొంతమంది తెలివైనటువంటి పిల్లలు ఉంటారు, ప్రేమించేస్తారు. ఎవరినో 3-4 ఏళ్ళు ఎక్కువ వయస్సు ఉండే అమ్మాయిని ప్రేమించేస్తాడు. ఇలా వరహీనవరా పనికిరాదంటే వాళ్ళంతా రామాయణాన్ని వాడేసుకుంటున్నారు ఈ మధ్యన. సీత రాముడి కంటే పెద్దది, పచ్చి అబద్ధం. సీత రాముడి కంటే 7 ఏళ్ళు చిన్నది. వెధవ మాటలు చెప్పొద్దని చెప్పండి. పెళ్లి నాటికి రాముడు వయస్సు 13, సీత వయస్సు 6. ఎత్తుకుని పెళ్లి చేశారు జనక మహారాజు. తలంబరాలు పోయించాలంటే కూర్చోలేదు, చిన్నపిల్ల ఒళ్ళో కూర్చోబెట్టుకుని పైకి పోతా అని పోసింది ఆవిడ, అంతే. అది బాల్య వివాహం ఆ రోజుల్లో అలా జరిగింది. రాముడు వయస్సే 13. ఆ విషయం సీతాదేవి స్వయంగా చెప్పింది. సీతాదేవి ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ చెప్పినా నమ్మకపోతే ఎలాగా? మమ భర్త మహాతేజ వయసా 25 అష్టాదశితు వర్షాణి మమ జన్మ నిగణ్యతే. అరణ్యకాండలో రావణాసురుడు సన్యాసి రూపంలో వచ్చినప్పుడు సీతాదేవి స్వయంగా చెప్పిన మాట ఇది. నువ్వు ఎవరు ఎందుకు వచ్చావు ఇక్కడికని అడిగితే, నేను వనవాసానికి వచ్చామయ్యా, వచ్చే నాటికి నా భర్త వయస్సు 25 ఏళ్ళు, నా వయస్సు 18 ఏళ్ళు, అంటే 7 ఏళ్ళు తేడా అని తెలుస్తుందా? పెళ్లి నాటికైనా అంతే కదా. అప్పుడు తక్కువ ఇక్కడ ఓ కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి 2 ఏళ్ళు పెద్దదని తెలిసిందిట. ఎలా కాదన్నా ఈ తండ్రికి ఇష్టం లేదు, ఎందుకంటే అది కులాంతరం, అది ఇష్టం లేదు. అందుకని ఎలా మానిపించాలని చూసాడు, వాడు వినట్లేదు. చివరికి ఆ అమ్మాయి 2 ఏళ్ళు పెద్దదని తెలిసింది. తెలిసాక పాపం కుర్రాడిని పిలిచి, ఎవరే ఇది చాలా విచిత్రమైన విషయం తెలిసిందిరా, చేసుకోకూడదురా, వరహీనవరా, అమ్మాయి నీకంటే 2 ఏళ్ళు పెద్దది అన్నట్టు. దానికేముంది నాన్నగారు 2 ఏళ్ళు ఆగుదామన్నట్టు. నమశివాయ. వీడిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఏమవుతుందో చూసుకోవాలి. ఇప్పుడు వీడు తెలివితేటలే. 2 ఏళ్ళు పెద్దదిరా నీకంటే కుదరదంటే 2 ఏళ్ళు ఆగుదామన్నట్టు. అది 2 ఏళ్ళు ఆగితే అమ్మాయి పెరగదన్నమాట, వీడు ఒక్కడే పెరుగుతాడు. అలాగే వయస్సులో తేడాలు ఉండవు కదా, ఎప్పుడూ వాళ్ళ వయోభేదం 7 ఏళ్ళు. అది చిన్న విషయం పక్కన పెట్టి, ఇక్కడ కౌశల్య ఈ మాట అనేసరికి రాముడు గుండెల్లో బాణం గుచ్చుకున్నట్టయింది. రే, ఏ రాజుల సంగతి నీకు తెలియదురా, రాజవంశం కదా, వాళ్ళు ఎంతమందిని చేసుకున్నా అడిగేవాళ్ళు ఎవరు లేరు నాయన. పెద్ద భార్య అని ఊరికే పేరు, ఎందుకంటే సత్యనారాయణ వ్రతం అప్పుడు పీటల మీద కూర్చోవడానికి, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఈయన తెచ్చిపెట్టాడు ఇక్కడ. ముఖ్యంగా 3వ భార్య, ముద్దుల భార్య కైకమందిరంలోనే ఉండేవాడయ్యా ఎప్పుడూను. నేను సుమిత్ర బాధపడుతూనే ఉన్నాము. నువ్వు పుట్టాక నీ మీద ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు. చాలా ఆలోచించుకుందామమ్మా. చాలా కుటుంబాల్లో ఉంటారు ఇలాగా, భార్యను ద్వేషిస్తాడు. పిల్ల పుట్టాక పిల్ల కోసం భార్యను ప్రేమిస్తాడు. ఇది దగ, ఇది మోసం. ఆ పిల్ల భార్య వల్ల వచ్చింది, భార్య లేకుండా పిల్ల ఎక్కడది? పీచు. నా కూతురు అప్పటికి ఆవిడ కూతురు కానట్టు వీడు ఒక్కడికే కూతురు అయినట్టు ఇక్కడ. ఇది కూతురు అహంకారం అంటారు దీన్ని. ఇది ఉన్నా మానుకోవలసిందే. భార్యనా అంతే. సంతానం కలిగితేనే భర్త, లేకపోతే కాదు. అలా ఉండదని సంతానానికి యోగం కూడా ఉండాలండి. వైద్యాలు చేయిస్తే కుదరదండి ఇక్కడ, యోగం కూడా ఉండాలి. యోగం లేకపోతే కదలదు. పైగా సంతానం లేకపోతే బాధపడక్కర్లేదు. సంతానం లేదంటే అర్థం ఏంటంటే మనం ఎవరికి బాకీ లేవు, మనకెవరు బాకీ లేరు, లెక్కది. బాకీ ఉంటేనే సంతానం కలుగుతుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాక. అందుకని సంతానాలు ఎవరన్నా కనపడితే ఏమాత్రము అప్పు లేనివాడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల కంటే అదృష్టవంతుడు ఎవరంటే సంతానం లేనివాడు, అప్పు లేనివాడు. వాడికి అప్పు లేదు కాబట్టి ఎవరు పొట్ల తీసే. మనం ఎవరికైనా బాకీ ఉన్నా, మనకెవరన్నా బాకీ ఉన్నా వాళ్ళు సంతాన రూపంలో పుట్టి ఆ బాకీలు తీర్చుకుంటారు. బాకీ తీరగానే వాళ్ళు మనము పోతాం. దీనికోసం అంత బాధపడక్కర్లేదు. జీవితం సంతానం కోసం కాదు, ఇక్కడ సౌభాగ్యం కోసం, సాయుధ్యం కోసం, మోక్షం కోసం, ఆత్మజ్ఞానం కోసం, సంతానం కోసం, వాళ్ళకి సంపాదించడం కోసం కాదు ఇది. కానీ ఆ పరిస్థితులు అవి. ఇవి లేదో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా. కైకేయి దగ్గరే ఉండేవాడు. నువ్వు పుట్టాక రాముడు తల్లి అని కాస్త నాతో మాట్లాడుతున్నాడు నాయన. ఇప్పుడు నువ్వు దూరం అయితే నన్ను చూసేవాడు ఎవర్రా. ఇదండి అక్కడ రామాయణ కల్పవృక్షంలో తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం అందించిన మహానుభావుడు కల్పవృక్షంలో అద్భుతమైన మాట రాస్తాడు. మానవ మనస్తత్వం ఎలా ఉంటుంది. రాముని ఎదగుచ్చుకొన్న ప్రథమ శరము. అంతవరకు రాముడికి బాణం వేయడమే కానీ గుచ్చుకున్న బాణం బాధపడ్డం అనేది తెలియదు. ఆయనకి ఏ బాణం గుచ్చుకోవాలా. కానీ ఇప్పుడు తల్లి అన్న మాట గొప్ప బాణంలా గుచ్చుకుంది. అయ్యో, తల్లి బాధపడుతుంది. నాన్నగారు 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల నేనేం చెయ్యాలి ఇప్పుడు? నా కర్తవ్యం ఏమిటి? నాన్నగారు మీరు చేసిన తప్పు అననా అని రాముడికి అనుమానం వచ్చింది. అక్కడ పద్యం రాస్తున్నాడు విశ్వనాథ్. అది మొదటిసారి విన్నట్టి అమ్మ వగపు
అది మొదటిసారి వినిన అమ్మ వగపు రామునెదగృచ్చుకొన్న ప్రప్రథమ శరము. అదే మొదటిసారిగా విన్న అమ్మ వగపు రామునెదగృచ్చుకొన్న ప్రప్రథమ శరము. అప్రతిక్రియాయోగ్యమైనట్టి శరము, అప్రతిక్రియాయోగ్యమైనట్టి శరము. తండ్రి దైవముగానున్న తనయునకును, తండ్రి దైవముగానున్న తనయునకును. రాముడి జీవితంలో ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటంటే ఆయనకి అందరికంటే తండ్రి అంటే గౌరవం. ఆ తండ్రి ఏమన్నా మహానుభావుడా అంటే వంకర లక్షణాలు చాలా ఉన్నాయి దశరథుల్లో, నన్ను మన్నింతుడు కాక. కానీ పిచ్చి ప్రేమ రాముడికి. తండ్రిని ఒక్క మాట అంటే భరించలేడు. ఇంకెవరినన్నా కొంచెం సర్దుకుంటాడేమో, కుదరదు మా నాన్న అన్నాను వీలేదంట. ఆ తండ్రి అదృష్టవంతుడు అంతే. ఆ తండ్రి అదృష్టవంతుడు అంతే. ఈ పిల్లల లోకంలో కొంతమంది అంతే. కొందరికి తల్లి అంటే బాగా అనుబంధం, కొందరికి తండ్రి అంటే అనుబంధం. ఒకడికి తల్లి అంటే పిచ్చి ప్రేమ. నువ్వు మా నాన్న అనుకో, మా అమ్మనంటే ఊరుకోనంటాడు. కొందరు మా నాన్న ఏమన్నాను వీలేదు, నీకేం తెలుసు అంటాడు. ఆయన తాగుబోతేనే సరే అన్నవ్వడం కుదరదా, మా నాన్నే అంటాడు. ఏదో ఉంటుంది అది. రాముడికి ఏమిటి, ఏం దశరథుల్లో వేరే దుర్లక్షణాల గురించి కాదు, అంత గొప్ప లక్షణాలు ఏం లేవు. రాముడు కొడుకు కాదగిన గొప్ప లక్షణాలు ఏం లేవు, ఆయన అదృష్టం అంతే. కానీ ఆయనకి ఆ ప్రేమ. తండ్రి దైవముగానున్న తనయునకును, తండ్రిని దైవంగా పూజించేటువంటి తనయుడు తండ్రిని ఎవరు మాట అన్నా భరించలేడు. తల్లి అంటోంది, ఏం అనడానికి లేదు, నువ్వెవరు అనడానికి లేదు. కన్న తల్లి, సవత్తల్లి కాదు, కన్న తల్లి. ఏం అనలేకపోతున్నాడు, ఏం జవాబు చెప్పాలో తెలియట్లా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నా గతేమిట్రా, నువ్వు ఉన్నావు కాబట్టి నీ తండ్రిని నీ తల్లిని నన్ను కాస్త మాట్లాడుతున్నాడు ఆయన కూర్చుని. రాముడు మాట్లాడుకున్న పావు గంట మాట్లాడుకుంటే 10 నిమిషాలు నీ గురించే సరిపోయిందిరా, నేను అక్కర్లేదు ఆయనకి. మరి ఆవిడ బాధ ఆవిడ చెప్పిందండి, ఎవరో ఒకరితో చెప్పాలి కదా. భర్తతో ఉండే ఇబ్బంది కొడుకుతో చెప్పక కూతురుతో ఎవరితో చెప్తారు. చెప్పింది, తప్పే ఉంది. అది పాత్ర మనస్తత్వం, అది కౌశల్యం అనడానికేం లేదు. కానీ ఆవిడ అన్న మాట అది మొదటిసారిగా విన్న అమ్మ వగపు. తల్లి బాధ మొట్టమొదటిసారి విన్నాడు. ఓ, నా తల్లి గుండెల్లో నా తండ్రి సరిగ్గా చూడడం లేదని ఇంత బాధ ఉందా, ఎప్పుడు నాకు తెలియదే, అమ్మ చెప్పలేదు పైకి. రామునెద గుచ్చుకున్న ప్రప్రథమ శరము, రాముడు హృదయంలో గుచ్చుకున్న మొట్టమొదటి బాణం అది. అంతేకాదు, ఆ బాణం ఎటువంటిదంటే అప్రతిక్రియాయోగ్యమైనట్టి శరము. బ్రహ్మాస్త్రానికి విరుగుడుంది, బ్రహ్మాస్త్రం వేయచ్చు. నారాయణాస్త్రానికి విరుగుడుంది, శరణాగతి చెందితే నారాయణాస్త్రం వెళ్ళిపోతుంది. పర్వతాస్త్రానికి విరుగుడుంది, వాయవ్యాస్త్రం వేయచ్చు. ఆగ్నేయాస్త్రానికి విరుగుడుంది, వారుణాస్త్రం వేయచ్చు. కానీ దీనికి విరుగుడు లేదు. ఇది తల్లి అన్నమాట. ఏం చెప్పాలి? ఎందుకని పోని పడి ఊరుకుందామా అంటే, మా నాన్న నాకు దేవుడు, మా అమ్మే అంటుంది మా నాన్న, నేనేం చెప్పాలి జవాబు? నా తండ్రిలో ఆ లోపం ఉంటే ఉండొచ్చు, నాకు అనడం ఇష్టం లేదు, మా అమ్మ అంటోంది. అప్పుడు అద్భుతమైన జవాబు చెబుతాడమ్మా, మనం నేర్చుకోవాలి. అమ్మా, నేను నీకో మాట ఇస్తున్నా, నా జీవితం మొత్తం మీద సీతాదేవి తప్ప మరొక స్త్రీ ప్రవేశానికి అవకాశం లేదమ్మా, నీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఆ ప్రశ్నకి ఇది సమాధానం ఎలా అయిందండి? కౌశల్య నవ్వు ఊరికింద, పోన్లేని ఆయన, నువ్వు చేయగలిగింది చేస్తున్నావు, కోడలు సుఖపడుతుంది. ఇది సమాధానం నిజానికి. కానీ ఎలా? మీ నాన్నగారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రా, 3వ పెళ్ళాం దగ్గర కూర్చున్నాడు, నన్ను మర్చిపోయాడు, నువ్వు పుట్టాక కాస్త నా ఇంటికి వస్తున్నాడు అంటే, నేను 2వ పెళ్లి నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోనమ్మా అనేది. హౌ విల్ ఇట్ బి ది రిప్లై ఫర్ ది సేమ్ క్వశ్చన్? దానికి ఇది సమాధానం ఎలా అవుతుంది? సమాధానమే అంటే, ఎప్పుడూ జీవితంలో మానవ జీవితానికి పరిమితి ఉంటుంది. మన పరిధిలోనే మనం వ్యవహరించాలి. పరిధిని మించి వ్యవహరించకూడదు, తగాదాలు అయిపోతాయి. టక్క మన తండ్రి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ గురించి ఎలా అంటుంది, మీరు అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే వాడు గోమ కొట్టేస్తాడు, నీకేం తెలుసురా సన్నాసి అని. అప్పుడు అమ్మ తనని ఎంత బాధ పెట్టిందో ఆయన చెబుతాడు. ఇప్పుడు ఇద్దరు చచ్చిపోతారు ఇక్కడ. మీ అమ్మ కారణంగానే చేసుకోవాల్సి వచ్చిందా అని ఏదో అంటాడు. వాడు సమర్థించుకుందుకు వాడి కారణాలు వాడుకుంటాయి. ఈ తగాదాకు అవకాశం లేదండి. ఇది రామతత్వం. అందుకే అయోధ్యకాండ చదివితే కుటుంబాల్లో తగాదాలన్నీ పోతాయంటారు. ఊరికి పారాయణ చేస్తే పోవు, అవగాహన చేసుకుంటే పోతాయి. రామాయణం ముఖ్యంగా అయోధ్యకాండ చదివితే కుటుంబాల మధ్యలో తగాదాలన్నీ పోతాయి. ఇదే అవగాహన. వెంటనే రాముడు ఏమనుకున్నాడంటే, అసలు ఈ సమస్యకి మూలం ఏమిటి? నా తల్లి ఎందుకు బాధపడింది? నా తండ్రి 3 చేసుకోబట్టి, అంతే కదా.
ఒక్కరినే చేసుకుంటే ఈ గొడవ ఉండదు కదా. ఇప్పుడు నా తండ్రిని నేనేం చెయ్యలేను, నా తండ్రిని తల్లిని ఏ రకంగానూ ఓదార్చలేను. ఇప్పుడు నా పరిధిలో నేను చేయగలిగిన పని ఏమిటంటే నేను ఆ తప్పు చేయకుండా ఉండడం. ఇది రామచంద్రమూర్తి తత్వం, ఇది రామచంద్రమూర్తి తత్వం. యువకులందరూ నేర్చుకోవాలి. దయచేసి తల్లిదండ్రుల తప్పుల్ని ఎత్తి చూపకండి, చాలా తప్పు. వాళ్ళ వయస్సు ఏమిటి, మన వయస్సు ఏమిటి, వాళ్ళ పరిజ్ఞానం ఏమిటి, మన పరిజ్ఞానం. కర్మకాలి వాళ్ళు తప్పు చేసే ఉండొచ్చు, వదిలేయాలి, ఆ విషయాన్ని వదిలేయాలి. వాళ్ళు తల్లు తండ్రు ఏదో ఇలా నా జీవితంలో జరిగిందంటే వదిలేయండి నాన్నగారు, ఏముంది పెద్ద విషయం, వదిలేయండి అంతే. మేము మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఎందుకు తలుచుకుంటున్నారు అవన్నీ అని కొడుకు ఓదార్చాలి. మరి అలా చేసావు కాబట్టే 20 ఎకరాలు పోయాయి అంటే కుదరదు. ఇక్కడ ఇంకా చచ్చిపోతాడు ఆయన. ఇప్పుడు పోయిన 20 ఎకరాలు రాకపోగా 20 ఎకరాల ఖరీదుకి సరిపడ క్యాన్సర్ వస్తుంది ఆయనకి. ఎవడు వైద్యం చేయించాలి? ఈ కొడుకేనా? వీడుకున్న 20 ఎకరాలు అమ్మేయాలి. ఇప్పుడు నువ్వు అన్న మాట వల్ల వచ్చింది అది. పోలేండి నాన్నగారు, పోయింది ఏదో పోయింది, మీ గొప్ప పనులు మీరు చాలా చేశారు, ఇదేముంది పెద్ద విషయం, వదిలేయండి. నేను సంపాదిస్తున్నాను కదా, మీ పుణ్యం, మీరు దాన ధర్మాలు చేశారు, అవన్నీ నాకు జీతం రూపంలో వస్తున్నాయి ఈవేళ అని ఏ కొడుకు అంటాడో ఆ కొడుకు రామచంద్రమూర్తితో సమానం అమ్మ, రామచంద్రమూర్తితో సమానం. తల్లిదండ్రులు ఆస్తులు పాడు చేశారని పిల్లలు ఎప్పుడూ ఆక్షేపించకూడదు. ఆ హక్కు మన సంప్రదాయం ఇవ్వలేదు. నిజంగా పాడు చేసినా సరే అనడానికి హక్కు లేదండి. ఇది రామతత్వం. ఇది నేర్చుకుంటే జీవితాలన్నీ బాగుంటాయి.